హాయ్ అండి, జై శ్రీకృష్ణ. అందరికీ ఎలా ఉన్నారు? ఆ భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ అయితే రోజు రోజుకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎక్కువ అవుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క వీడియోని కూడా ఆదరిస్తున్నారు అండ్ అలాగే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మీలాగా కటింగ్ చేసి కుట్టుకుంటున్నాం అక్క, చాలా బాగా వస్తుంది, మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని కూడా కామెంట్స్ పెడుతున్నారండి. నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మీరు ఆ కామెంట్ పెడుతుంటే. ఎందుకంటే ఎక్కడో మీరు, ఎక్కడో నేను ఇక్కడ చూపిస్తున్న కటింగ్ మీకు అక్కడ అవసరం వస్తుంది అంటే నాకు అంతే చాలు. నేను ఇన్ని రోజుల తర్వాత ఒక్క కామెంట్, ఇలాంటి కామెంట్లు చూసి ఒక్కొక్క కామెంట్ని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నిజం చెప్తున్నానండి, అబద్ధం కాదు. డబ్బుల సంగతి పక్కన పెట్టండి, డబ్బులు నాకు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ ఎందరో కొంచెం కొంచెం వచ్చి సఫర్ అయ్యి మన బ్రతుకు తెరివే టైలరింగ్ పైన ఆధారపడ్డ వాళ్ళకి నా వీడియోస్ కూడా హెల్ప్ అవుతున్నాయి అంటే నాకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. ఎందుకంటే మన నియర్లో ఉన్న వాళ్ళకి మనం నేర్పించడం వేరు, యూట్యూబ్లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి నేర్పించడం వేరు. అంటే అంత దూరం నుండి కూడా మన వర్క్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అంటే ఇది కూడా ఒక రకమైన సేవాభావమే. సో థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూసి కుడుతున్నందుకు థ్యాంక్స్, మళ్ళీ రిప్లై కూడా ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఏదో విధంగా నేను సహాయపడుతున్నాను అంటే నాకు అంతకంటే ఇంకా ఎక్కువ ఏం లేదు. నేను ఎలా అయితే సఫర్ అయ్యానో అలాంటివి మీరు అవ్వకుండా ఉండాలనే నేను నా చిన్ని ప్రయత్నం. ప్రతి ఒక్క టిప్ కూడా యూజ్ వస్తుందండి, చూడండి, ఇంపార్టెంటే. సో చూసిన వాళ్ళు లైక్ చేస్తే మనలాంటి ఇంకా కొంతమందికి అది రీచ్ అవుతుంది. సో తప్పకుండా వీడియోని చూసిన వాళ్ళు హై పాయింట్స్ ఇవ్వండి అండ్ లైక్ చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీకు నచ్చిన కామెంట్ ఇవ్వండి, నచ్చకపోయినా కానీ ఒక కామెంట్ ఇవ్వండి, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 36 సైజ్ అండి. 36 సైజ్కి అయితే ఈరోజు నా ఇన్స్టాలో ఒక పోస్టుని చూసి ఒకరు అడిగారు. చాలా మటుకు అడుగుతున్నారండి, కానీ నాకు కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తుంటలేవు. అయితే ఇన్స్టాలో ఒకరు అడిగారు, మీరు వేసుకున్న బ్లౌజ్ ఒకటి సేమ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టక్క అన్నారు. సో కటింగ్ అయితే పెడుతున్నాను. అది జీరో నెక్ అండి. జీరో నెక్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు 36 సైజ్ వాళ్ళకి చూపిస్తాను. అలాగే ప్రిన్సెస్ కట్ లో క్రాస్ బెల్ట్ పెట్టండి అంటున్నారు, అది కూడా నేను ఈ కటింగ్ లో చూపిస్తానండి. ప్రిన్సెస్ కట్ విత్ క్రాస్ బెల్ట్, ప్రిన్సెస్ కట్ లోనే క్రాస్ బెల్ట్ ఎలా పెట్టాలి అనేది ఈజీ మెథడ్ లో అయితే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే మీరు చూడండి, ఓకేనా? మరి క్లాస్లోకి వెళ్ళిపోదాం. జీరో నెక్కి కామన్గా అయితే యంగ్గా ఉన్న వాళ్ళు అంటే 40 అంటే 50 వాళ్ళు కూడా పెట్టుకుంటారేమో, కానీ అందరికీ బ్యాక్ ఓపెనే ఉంటుంది. కానీ ఇది నా బ్లౌజే అండి. నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటాను, బ్యాక్ ఓపెన్ అంటే నాకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటాను. ఫ్రంట్ ఓపెన్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఎలా జీరో నెక్కి కొంచెం డిజైన్ చేసి పెట్టుకుంటున్నాను. సో చూడండి మీరు ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను, ఓకేనా? చూడండి. ఇప్పుడు మనం ఇదిగోండి, ఇక్కడ ఫోల్డ్ వచ్చింది, ఇక్కడ 2 ఓపెన్స్ అక్కడ పెట్టేసుకున్నాను కోర్లు. ఇక్కడ నీట్గా ఉంటే పర్వాలేదు, ఒకవేళ నీట్గా లేకపోతే కట్ చేసుకోండి. ఖర్చుకి ఈ విధంగా తీసుకోండి, ఓకే? ఇదిగోండి, ఖర్చుకి 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకోండి. అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసి లెంత్ ఒకటి చూసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ నుండి మనకు భుజం దగ్గర నుంచి డాట్ మార్కింగ్ దగ్గర వరకు ఇక్కడ కుట్టుకుంది పైన ఖర్చుకి, అంటే ఎంత ఉంది ఒకసారి మనం చూసుకుందాం. ఓకే, 15.5 ఉందండి. సో 15.5 ఉంటే బాగుంటుంది. సో 15.5 అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, షోల్డర్ వచ్చేసి 16 ఉంటుందండి, అంటే 8 ఇంచులు షోల్డరు. అందులో సగం తీసుకోవాలి, ఎందుకంటే మనం కట్ చేసేది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మొత్తం షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు ఉంది అన్నప్పుడు మనం సగం చేసుకొని 8 ఇంచుల దగ్గర ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. చూసారు కదా? ఇక్కడ అయితే మనకు జీరో నెక్ అన్నప్పుడు
బ్యాక్ సైడ్ కూడా కొంచెం నెక్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా మన నెక్ మెడ ఎంత ఉందో అంతవరకే ఉంటుంది అనమాట. 0 అంటే ఎలా ఉంటుందండి, ఈ విధంగా రౌండ్ గా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుండి 2.5 దగ్గర నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మనకు నెక్ కి క్లోజ్డ్ గా ఉండాలి అనుకుంటే 2.5 తీసుకోండి, కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే 3 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా, నేను 2.75 దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఓకేనా, 2.75 చూడండి. ఇక్కడ ఖర్చుకి తీసేసి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఈ 2 ఇంచెస్ కూడా కొంచెం ఎక్కువే, కాకపోతే మనకు కొంచెం టైట్ గా పట్టేసినట్టుగా ఉండకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుకి తీసేసి, అంటే ఖర్చుతో సహా 2.5 అనమాట. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకున్నానండి, 2.75 తీసుకున్నాను. ఈ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా మనం ఒక రౌండ్ తీసుకోవాలి. జస్ట్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా. ఓకే, అంటే ఇక్కడ కూడా మనకు ఇంతే రౌండ్ వస్తుంది అనమాట, కొంచెం ఎక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని ఎక్కడైతే మనం ఖర్చుకి పైన పెట్టుకున్నామో అక్కడ నుండి ఈ డౌన్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 8 ఇంచెస్ అంటే 16 ఉంది కాబట్టి 8 ఇంచెస్ దగ్గర మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఇదిగోండి, అయితే ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి కొంచెం 36 సైజ్ వాళ్ళకి ఎంత ఉంటుంది, 9 ఇంచీలు ఉంటుందండి. మన ఒక పార్ట్ 4 9 36, అంటే ఒక పార్ట్ 9 ఇంచీలు ఉంటుంది. అంటే ఇక్కడ 9 ఇంచుల దగ్గర నుండి మనం ఈ విధంగా గీసుకొని ఇలా ఖర్చుకి గీసుకోవాలి. అయితే 9 ఇంచుల ఆర్మ్ రౌండ్ ఉంటుందా మరి తక్కువ ఉంటుందా అనేది మనం చూసుకుందాం. కొందరికేమో కొంచెం చేతులు సన్నగా ఉండి ఆర్మ్ రౌండ్ అనేది తక్కువగా ఉంటుంది, కొందరికి సేమ్ 9 ఇంచుల ఆర్మ్ రౌండ్ ఉంటుంది అనమాట. సో ఈ బ్లౌజ్కి ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి 8.5 ఉంది, అంటే అందరికీ ఒకలాగానే ఉండదు అని అర్థం అనమాట. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ మనకు కొంచెమే విడుతుంది, అంటే ఒక 1 ఇంచ్ ఉంది కదా. సో మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బ్యాక్ సైడ్ వేసుకుందాము. ఎందుకంటే మనకు దగ్గరకిగా ఉంటే ఇక్కడ టైట్ గా ఉంటుంది అండ్ కొంచెం ముడతలు కూడా వస్తాయి. సో ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ మనం వెనకాలకి వేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే గీసుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా రౌండ్ గీసుకుందాం. అప్పుడు మనకు ఇదిగోండి ఇలా రౌండ్ గీసుకుంటే షేప్ అనేది మనకు ఎక్కడ కూడా రౌండ్స్ ముడతలు ఇక్కడ లూజ్ రాకుండా పర్ఫెక్ట్ గా మనకు వీపుకు సెట్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు 8.5 రావాలన్నమాట ఇక్కడి వరకు. ఒకవేళ 8.5 వచ్చిందా రాలేదా మనం చూసేద్దాం. ఓకేనా, షోల్డర్ ఎంత తీసుకున్నాను, 8 ఇంచెస్. చూద్దాం ఇప్పుడు 8.5 వచ్చిందా రాలేదా. ఒకవేళ 8.5 రాకపోతే మనం ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి మనకి ఎంత వచ్చింది, 9 వచ్చింది. అంటే మనం ఇక్కడ నుండి తీసుకుంటే కరెక్ట్ 8.5 వస్తుంది, కానీ మనం కొంచెం బ్రాడ్ వేసుకొని తీసుకున్నాము కాబట్టి 9 వచ్చింది. ఇప్పుడు 9 వస్తుంది అంటే మనకు కొంచెం చంక అనేది లూజ్ అవుతుంది, కాబట్టి మనం ఇక్కడ ఎంత 1/2 ఇంచ్ వేసుకున్నాం కదా, ఇక్కడ పైకి కూడా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా వేసుకొని ఇక్కడ నుండి ఇలా మనం కొట్టేద్దాం. ఇలా మీకు అర్థమైందా, మనం బ్యాక్ సైడ్ 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకొని మనం ఈ విధంగా ఒకసారి కొలుచుకుందాము. ఇది ఒక 1 పాయింట్ అంతా మనము ఎక్కువ వచ్చింది. సో ఇక్కడనే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఆ 1 పాయింట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు చంక అనేది కరెక్ట్గా ఉంటుంది, ముడతలు అనేటివి రావన్నమాట. మీకు అర్థమైందండి, నేను మళ్ళీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 0 నెక్కి మనము హైట్ వచ్చేసి 15.5 తీసుకున్నాను. 15.5 తీసుకొని షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ అంటే 16 ఇంచెస్ ఉంది, అందులో సగం 8, 16లో సగం 8 వరకు మనం ఇలా తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి మనం డౌన్ చేసుకున్నాం. ఓకే,
ఇక్కడ నుండి 2.75 దగ్గర నేను నెక్కు వేసుకున్నాను. ఇక్కడ నుండి 2 ఇంచెస్ ఇలా డౌన్కి వేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే గీసుకున్నాను. అయితే ఇక్కడ నుండి కూడా నేను 8 ఇంచెస్ వేసుకున్నాను. కానీ 8 ఇంచెస్ వేసుకుంటే మనకు ఈ విడత అనేది ఇప్పుడు 8 ఇంచెస్, ఇది 9 ఇంచెస్, 1 ఇంచే తేడా ఉంది కదా. సో ఇంకొక ½ ఇంచు ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే మనకు వెనకాలకు వేసుకొని, అలాగే ఈ రౌండ్ నీట్గా రావడం కోసం వేసుకోవడం వల్ల మనకు 9 ఇంచెస్ మనకు చంక వచ్చింది. సో చంక మనకు ఉన్నది ఎంత? 8.5. 8.5 రావాలంటే నేను ఇక్కడ ½ ఇంచ్ అయితే ఇక్కడ వేసుకున్నాను కదా. సో ½ ఇంచ్ ఇలా పైకి వేసుకున్నాను. ఎందుకంటే ఈ చంక 9 ఇంచెస్ వేసుకుంటే మళ్ళీ మనకు కొంచెం ముడతలు రావచ్చు, లూజ్గా ఉండొచ్చు, మళ్ళీ పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి నేను ఇంకా కొంచెం పైకి వేసుకొని ఆ తర్వాత నేను మళ్ళీ ఈ విధంగా ఇక్కడ నుండి ½ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇలా గీసుకున్నాను. అప్పుడు మనకు కరెక్ట్గా 8.5 అయితే వచ్చింది. ఈ విధంగా చూడండి 8.5, ఇగో ఇక్కడే 8.5 ఉంది, ఇదిగోండి ఇక్కడ. సో ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇందులో ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను తప్పకుండా మీకు చేస్తాను. ఏ హై నెక్ అయినా ఈ విధంగానే తీసుకోవాలి, జీరో నెక్ అయినా తీసుకోవాలి. హై నెక్కి జీరో నెక్కి తేడా ఏంటి అంటారు. హై నెక్ వచ్చేసి ఇది కొంచెం బ్రాడ్గా ఉంటుందండి, అంటే 2.75 కాకుండా 3 ఉంటుంది, 3.5 ఉంటుంది, అలా తీసుకుంటారు. ఇక్కడ బ్యాక్ అయితే ఇలాగే ఉంటుంది, ఈ బ్రాడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. అలాగే ఇక్కడ కూడా ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు మనం హై నెక్లో. సో డిజైన్ లేని వాళ్ళు ఇలా మొత్తం ప్యాక్ కూడా చేసుకోవచ్చు, కీ హోల్ పెట్టుకోవచ్చు, ఇలాంటివి అనమాట. ఇప్పుడు మనం డాట్ పాయింట్ 4 ఇంచెస్ దగ్గర తీసుకొని 4.5 ఇంచెస్ దగ్గర తీసుకుందాం. ఎందుకంటే ఇది 15.5 ఉంది కాబట్టి 4.5 దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ½ ఇంచు, ఇక్కడ ½ ఇంచు మనం డాట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం డాట్ తీసుకున్నప్పుడు ఎంతో కొంత కొంచెం కిందికి అయితే వెళ్తుంది కదా, ఆ కిందికి వెళ్ళిన పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా, అంటే ఈ సైడ్లో ఫోల్డింగ్స్ రాకుండా, ఖర్చు అనేది కిందకు కనబడకుండా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాం. అలాగే ఫ్రంట్ పార్ట్ మీకు ప్రిన్సెస్ కట్ అండ్ షేప్ బెల్ట్. ప్రిన్సెస్ కట్కి షేప్ బెల్ట్ అనేది చాలా రోజుల నుంచి ఒకరు అడుగుతున్నారండి, వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను. సో తప్పకుండా చూడండి, ఎలా కట్ చేయాలి అనేది నేను ఈజీ పద్ధతిలో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను. పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చెప్తాను, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి పార్ట్ 2 తప్పకుండా చూడండి.